కమాండ్ కంట్రోల్ సెంటర్ను సాధారణంగా పోలీసులు ఏర్పాటు చేసుకుంటారు. శాంతి భద్రతలపై నిఘా పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ విద్యార్థుల పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏకంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం విశేషం. ఇంతకీ ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏం చేస్తుంది? వైద్య విద్యా పరీక్షల నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం అయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీసులకు అవకాశం లేకుండా, పరీక్షలు ఎటువంటి అక్రమాలు చోటు చేసుకుండా ఎగ్జామ్స్ జరిగేలా చూడటమే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉద్దేశం. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అన్ని కోర్సుల్లో కలిపి వార్షిక సప్లిమెంటరీ పరీక్షల కింద ఏడాదికి సుమారు 60,000 మంది పరీక్షలు రాస్తుంటారు. గత అనుభవాల దృష్ట్యా కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలో కాపీయింగ్ నిరోధానికి ఎగ్జామ్ సెంటర్లో ఉండే సీసీ కెమెరాలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రిమోట్ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. దీనివల్ల ప్రస్తుత విధానంలో చేస్తున్నట్లుగా పరీక్షలు ముగిశాక కళాశాల యాజమాన్యాలు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను ఎన్టీఆర్ యూనివర్సిటీకి పంపించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం 5 వైద్య కళాశాలలో జరిగే పరీక్షలను ఈ కేంద్రం ద్వారా పరిశీలిస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్తో కాలేజీల అనుసంధానాన్ని క్రమంగా పెంచుతారు. అదే సమయంలో ఇన్విజిలేటర్లు కూడా ఎక్కడ ఉదాసీనత లేకుండా, అబ్జర్వర్లు కూడా ఉదాసీనత లేకుండా, లేదా ఎటువంటి అవకాశం లేకుండా చేసే దిశగా ఈ ప్రయత్నాన్ని ఇవాళ చేయడం జరిగింది. ముందు నేను చెప్పినట్టుగా అన్ని ఈ మెడికల్ హెల్త్ కింద మినిస్ట్రీ కింద ఉంటున్న అన్ని కళాశాలలు కూడా వీటిని విస్తరించే ప్రయత్నం చేస్తాం. దీని ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. మామూలుగా ఏదో మిగతా వాటిలాగా కాదు. కాబట్టి థియరీకి ఎంత ఇంపార్టెన్స్, ప్రాక్టికల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో థియరీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వీటిలో ఎందుకంటే వాళ్ళు ఈ డాక్టర్లు బయటకు వచ్చిన వాళ్ళు, ఆ డాక్టర్ల నాణ్యత లేకపోతే దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది, పేదల మీద ఉంటుంది, రోగగ్రస్తుల మీద ఉంటుంది. కాబట్టి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని మనందరికీ తెలిసిన విషయమే, ఏ విభాగంలో అయినా దేంట్లోనైనా టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఒక సమూలమైన మార్పును తీసుకొచ్చే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి వైద్య కళాశాలలో సగటున 25 సీసీ కెమెరాలు ఉంటాయి. పరీక్షలు రాసే విద్యార్థుల కదలికలు కమాండ్ కంట్రోల్ రూములోని కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయి. ఈ రికార్డింగ్ 70 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. రికార్డులోని దృశ్యాలు చెడిపోని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో మొత్తం 6 స్క్రీన్ల వీడియోలతో పాటు 10 కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని ఉద్యోగులు నిశ్చితంగా పరిశీలన చేస్తుంటారు. ఒకవేళ కాలేజీలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోయినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్లోకి వారికి ఏఐ ద్వారా తెలిసేలా చర్యలు తీసుకున్నారు. ఒకవేళ కళాశాలలో ఇంటర్నెట్ పనిచేయని సమయంలో జరిగిన దృశ్యాలు సైతం కనిపించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం 37 కళాశాలల్లో, మెడికల్ కాలేజీలలో పరీక్షల సందర్భంగా ఈ మానిటరింగ్ సిస్టమ్, సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టడం, రిమోట్ మానిటరింగ్ మనం ఇక్కడి నుంచి చేసే అవకాశం కలుగుతుంది. ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ హాల్ జరుగుతుంటాయో, ఎగ్జామ్ జరుగుతుంటుందో ఆ రాస్తున్న విద్యార్థులని ఇక్కడి నుంచి గమనించవచ్చు. ఎవరన్నా ఏదన్నా కాపీయింగ్ కానీ ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ కానీ పాల్పడుతుంటే ఇక్కడి నుంచే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని టెక్నాలజీని అనుసంధానం, ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానం చేయడం వల్ల ఇవాళ అలర్ట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైనా విద్యార్థి పదే బయటికి వెళ్తున్నా, లేదా తను కూర్చున్న స్థానంలో కదులుతున్నా, లేదా అటు ఇటు చూస్తున్నా కూడా అలర్ట్స్ పంపే విధానం ఉంది. తద్వారా ఇక్కడ కమాండ్ సెంటర్లో కూర్చున్న కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ ఇతర పర్యవేక్షకులు కానీ వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. తద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ద్వారా జరిగే ఇతర పరీక్షలను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రాధికారెడ్డి వివరించారు. మనకున్న 37 మెడికల్ కాలేజెస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఆఫన్ అంటే సంవత్సరంలో దాదాపుగా 8-9 నెలలు ఏదో ఒక పరీక్షలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎంబీబీఎస్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషను, నర్సింగ్, ఇలాగ అన్ని కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ కింద ఉన్న అన్ని కోర్సులు కూడా ఎగ్జామినేషన్స్ ఈ హాల్స్లో జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఇంతకుముందు మనము మన సీసీ కెమెరాస్ ద్వారా ఎగ్జామినేషన్ని మానిటర్ చేసేవాళ్ళము.
అక్కడ నుంచి యూనివర్సిటీకి సిడి రూపంలో వీటిల్లో హార్డ్ డిస్క్ రూపంలో ఎగ్జామినేషన్ సిస్టమ్ని మనం చూసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీ నుంచే ఈ సర్వేలెన్స్ ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ డిజిటల్ టెక్నాలజీస్ అన్నీ వాడుతూ ఉపయోగంలో తీసుకుని ఈ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. దీని మూలంగా ఏంటంటే ఎనీ సెంటర్ ఎట్ ద టైం పాయింట్ ఆఫ్ టైం జరిగే పరీక్షలన్నింటినీ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడగలుగుతాము. ఎటువంటి అవకతవకలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఎగ్జామినేషన్ హాల్లో ఎనీ ఇన్సిడెంట్, నాట్ ఓన్లీ స్టూడెంట్ రిలేటెడ్ ఎనీ ఇన్సిడెంట్స్ ఆ టైంలో జరిగేవన్నీ కూడాను రికార్డెడ్గా ఉంటుంది. అండ్ లైవ్లో కూడా అక్కడ ఎనీ మూమెంట్ అడ్వర్స్గా జరిగిండేది లైవ్లో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు 30 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఒరిగో జోబ్ సొల్యూషన్ సిస్టమ్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2 ఏళ్ల నిర్వహణ కింద 1.5 కోటి వరకు ఖర్చు అవుతుంది. హెల్త్ యూనివర్సిటీస్లో ఇట్లాంటిది ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇది దేశంలో రెండోదండి. యాక్చువల్లీ మొత్తం ఇండియాలో ఇది రెండోది మాత్రమే. ఫస్ట్ది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది కర్ణాటకలో ఉంది. అది 5 years బ్యాక్ ఇంప్లిమెంట్ చేసాం. అది కూడా మేమే చేసాం ఇన్సిడెంటల్లీ త్రూ అవర్ పార్ట్నర్షిప్. సో చేసిన తర్వాత అక్కడిది ఎలా ఉండిందంటే టోటల్ అక్కడ 700 కాలేజీలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఒకటేసారిగా కంట్రోల్ రూమ్ నుంచి చూడొచ్చు. వాళ్ళు ఒక క్లిక్ ఆఫ్ బటన్తో నాకు ఈ ఎంబీబీఎస్ ఎగ్జామ్, పీజీ ఎగ్జామ్, ఈ కాలేజ్ స్పెసిఫిక్ కాలేజీ ఫలానా కాలేజీ ఈ ఫలానా డేట్లో జరిగిన ఎగ్జామ్కి ఈ టైంలో 9 గంటల టైంలో ఏదో జరిగింది, నాకు ఆ రికార్డింగ్ కావాలి అంటే ఆయన క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. సో ఎవరి మీద డిపెండెన్సీ లేదు, కాలేజీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీకి కంట్రోల్ ఉంటుంది కంప్లీట్గా ఏ కాలేజీలో కూడా. సో బేసిక్గా ఏంటంటే వైద్య విద్యలో it will bring in uniformity and integrity in the examinations. These are the 2 key aspects of it. So bringing in uniformity, ఎందుకంటే ఒక కాలేజ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఒక కాలేజ్ కాస్త ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశం లేకుండా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.